పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన కండిషన్ బెయిల్ పిటిషన్తో ఎవరితో పిన్నెల్లి విడుదలయ్యారు. ఎవరితో మాట్లాడకుండా తన సొంత వాహనంలో నర్సరావుపేటకు బయలుదేరారు. పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ఇక హైకోర్టు ఇచ్చిన కండిషన్తో విడుదలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. శాలిని, మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్దిసేపు క్రితమే నెల్లూరు సబ్ జైలు నుంచి కూడా విడుదల కావడం జరిగింది. ఏదైతే నిన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూడా నిన్న సాయంత్రం బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్స్ కూడా న్యాయస్థానం ఏదైతే జైలు వద్దకు రాకపోవడం వల్ల కొంత జాప్యం జరగడంతో కూడా నిన్న సాయంత్రం ఆలస్యమైందంటూ కూడా జైలు సంబంధిత అధికారులు వచ్చినటువంటి న్యాయవాదులను వెనక్కి పంపడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా తిరిగి న్యాయవాదులు సబ్ జైలు వద్దకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్ సంబంధించినటువంటి పత్రాలను కూడా జైలు సంబంధిత అధికారులకైతే మాత్రం అందజేశారు. మరి అందజేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వారు కూడా లోపలికి వెళ్లి పిన్నెల్లికి సంబంధించి ఆయన బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వచ్చిన వెంటనే మాజీ మంత్రులు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా పిన్నెల్లికి అయితే మాత్రం రాగానే అతన్ని కౌగిలించుకొని పలకరించారు. అనంతరం మీడియా మొత్తం కూడా పిన్నెల్లిని మాట్లాడించే ప్రయత్నం చేయగా కూడా పిన్నెల్లి అయితే మాత్రం మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పిన్నెల్లిని కావాలనే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. అనంతరం పిన్నెల్లితో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ముగ్గురు కూడా ఒకే వాహనంలో ప్రయాణమై బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం నసరాపేట ఎస్పీ కార్యాలయానికి సాయంత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించబోతా ఉంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా ఎస్పీ కార్యాలయం చేరుకొని మొదటగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయంలో చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారా లేదంటే బెంగళూరు వెళ్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. అంటే బెంగళూరు వెళ్లాలని కూడా ఇప్పటికే భావిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరోవైపు పిన్నెల్లి అనుచరులు అయితే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్తారు అనేటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు 59 రోజుల తర్వాత పిన్నెల్లికి బెయిల్ రావడం పట్ల కూడా ఇటు సర్వతా ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి తెరదింపి ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి ఆనంద సంబరాలు చేస్తా ఉన్నారు. వాస్ ఈజ్ బ్యాక్, లైన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఇప్పటికే ఫ్లెక్సీలు కట్టి మరి కూడా ఆయనకు స్వాగతం పలకాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ బెయిల్లో ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే మాచర్ల వెళ్ళకూడదంటూ కూడా పిన్నెల్లికి ఆదేశాలు ఉండటంతో మరి వెళ్లకుండా నసరాపేట వెళ్లి అనంతరం అక్కడి నుంచి కూడా హైదరాబాద్ వెళ్తారనేది కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా పిన్నెల్లి బెయిల్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇక ముగిసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో పిన్నెల్లిపై మరిన్ని కేసులు కూడా బనాయించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి దాడి విషయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందంటూ ఇప్పటికే ఆయన పేరును కూడా ఛార్జ్ షీట్ చేర్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి ఈ కేసులు కూడా త్వరగతిన పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకువెళ్లి తిరిగి మరలా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే మాత్రం జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క సంబంధించినటువంటి కేసులపై పిన్నెల్లి అయితే మాత్రం ఇప్పటి వైపు ఎక్కడా నోరైతే అదుపులేదు. మరి దీనిపై ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది పల్నాడు ప్రాంతంలో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం బెయిల్ రావడంతో ఇటు యొక్క ఆనంద సంబరాల మధ్య ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైకాపా అభిమానులు సంబంధించినటువంటి నేతలు మొత్తం కూడా ప్రస్తుతం ఆనంద ఉత్సవాల్లో ముందుకు వెళ్తా ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ పవన్.